బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. దొరకుంట వద్ద కంటైనర్ను ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదంగా జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. దొరకుంట వద్ద కంటైనర్ను ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదంగా జరిగింది. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కోదాడ మండలం దోరకుంట శివార్లో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉండగా మరో 11 మందికి తీవ్ర గాయాలై మృతుల్లో 5 మహిళలతో పాటు ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేయడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున విజయవాడ వైపు ప్రయాణిస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దోరకుంట శివార్లో ముందుగా ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ DCM ను వెనుక నుంచి బలంగా కొట్టింది. అయితే ప్రైవేటు ట్రావెల్స్ లో మొత్తం 42 మంది ఉన్నారు, ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ మార్గంలో కొంతసేపు ఈ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, లేక అతివేగమా, లేక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ DCM ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ మృతి చెందినటువంటి మృతులకు సంబంధించి క్షతగాత్రులకు సంబంధించినటువంటి ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వారికి సంబంధించి పూర్తి వివరాలను, వారి చిరునామాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే సూర్యాపేట జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ఘటనపై ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అయితే మొత్తం కలుసుకుంటే ఈ తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. 6 ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
థ్యాంక్ యూ నరేష్.